పిన్ని పిన్ని లేదు గిన్ని లేదే. ఏమే ఇట్రా ఇట్రా నువ్వు. అత్తయ్య చారు నా కోడలు కాకుండా చేసి నా కొడుకుతో తాళి కట్టించుకుందాం అనుకున్నావా? తాళి నాకి టోకరా ఇచ్చి నా కోడలు కావాలని చూస్తావా? నిన్ను చంపేస్తానే. వదినా నాకు ఒక్క అవకాశం ఇవ్వదునా. ఏమే నా అక్క కూతుర్ని నాకు తోడుగా తెచ్చుకుందాం అనుకుంటే దానికి అడ్డుపడతావా? వదులు పిన్ని. ఆ సీనయ్యని నువ్వు వల్ల వేసుకుంటావా? వదిన ఆ చైర్ తీసుకో దానికి కట్టేద్దాం. చారు అంట చారు చారువా? మా చారులో నటిస్తావే. కూర్చోవే. కూర్చో. నన్ను వదలండి పిన్ని. పిన్ని వద్దు పిన్ని. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య. నోరు ముయ్యవే. పిన్ని ప్లీజ్ పిన్ని. నోరు ముయ్. పిన్ని ప్లీజ్ అత్తయ్య. రావదినా రా. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య. పిన్ని ప్లీజ్ పిన్ని. ఏంటి శివయ్య, అసలు ఆడాలేనా వీళ్ళు? బాబాయ్ ముందు మావయ్య సంగతి చూడాలి. వెళ్దాం పదండి. రండి. అన్నయ్య ఇది ఆసనమే. ఏ ఆసనం? శవాసనం. మావయ్య బాగా తగిలిందా? తగలలేదమ్మా, పగిలింది. ఇదిగో చెల్లమ్మా, మూగుండని కూడా చూడకుండా ఎంత పెద్ద దెబ్బ కొడుతుందో చూసావా? అదే నేను చచ్చిపోతే. అలా అనకన్నయ్య, ఏంటా మాటలు? బాధపడకు బావా. అబ్బా అమ్మా బామ్మర్ది, దెబ్బ పడగానే శంఖము గంటలో కనిపించినాయి తెలుసా? నేను కళ్ళు తెరిచేసరికి ఎదురుగా యముడు వెల్కమ్ అన్నాడు. వామ్మో, ఏం కాలేదులే బావా. ఏం కాలేదంటావేంటి బామ్మర్ది? బావా ముందు పెళ్ళవని, ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్దాంలే. నా కొడుకు పెళ్లికి నేను రక్తదానం చేయాల్సి వస్తుంది అనుకోలేదు బామ్మర్ది. మొత్తానికి అమ్మ చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయింది కదా. ఆచి అనుకుని వాళ్లే చారుని లోపల కట్టిపడేశారు కాబట్టి ఇక మనం ఆలోచించాల్సిన పనే లేదు. మన సీనయ్య ఆచల పెళ్లికి ఇక ఏ అడ్డు లేదు. అయ్యా రఘురామ్ గారు, మేనల్లుడి పెళ్లి ఘనంగా జరిపించాలనే సంకల్పం మీది. ముందుగా మీ దంపతులు వచ్చి ఆశీర్వదించండి. జానకి అమ్మా, జానకి ఎక్కడ? ఇప్పుడు దాకా ఇక్కడే ఉంది కదరా. ఇంతలోనే ఎక్కడికి పోయింది? జానకి అదిగో వస్తున్నారు. జానకి, ఇక్కడ పెళ్లి జరుగుతుంటే ఎక్కడికి వెళ్ళారు మీరు? అది ఎక్కడికి వెళ్తుంది? ఆది కోసం వెళ్ళుంటుంది. దాన్ని తన్ని లోపల పడేశాంగా, ఇంకెక్కడికి వస్తుంది అది? నా కొడుకుతో పెళ్ళెలా అవుతుంది? అది తాళి కట్టగానే భోజనాల ఏర్పాట్లు చెయ్యాలి కదా, అవెంతవరకు వచ్చాయో చూసి రావడానికి వెళ్ళామండి. సరే ఇలా రా. రాజానికి
ఎంత గట్టిగా కుట్టేవే పద్మం. నేను కొట్టడం ఏంటండి? ఏమే గుడిలో కొబ్బరికాయ కొట్టినట్టు నా తలకాయ పగలగొట్టి ఏమీ తెలియనట్టు నాటకం ఆడుతున్నావా? అయ్యో అయ్యో రామా, నేను మిమ్మల్ని కొట్టడం ఏంటండి? అయ్యో ఎవరిని చూసి ఎవరు అనుకున్నారో? పాత పగతో ఎవరు కొట్టారో ఏంటో. మందు కొట్టడం తప్ప మనం ఎవరిని కొట్టలేదు. అలాంటిది నన్ను ఎవరు కొడతారే? అమ్మా, ఆ రోజు నీ చెంప పగలగొట్టానని ఇప్పుడు నా తలకే పగలగొట్టావు కదే, చెప్తా. ఆజ్ఞను ఆశీర్వదించాను గాని నిన్ను మాత్రం వదలనే పద్మ. నీ సంగతి చెప్తా. డాడీ ఇంకా వచ్చినట్టు లేరు. ఇంకా రాకుండా ఏం చేస్తున్నారు? నా మెసేజ్ చూడలేదేంటి? రామా, ఏంటి? ఉండు. రామా, రా. ఏంటి రమ్మంటుంటే? ఏంటి ఆద్య? డాడీ వచ్చారా? లేదు, నేను బాబాయ్ రాలేదేంటా అని చూస్తున్నాను. ముహూర్తానికి టైం దగ్గర పడుతుంది. మా పెళ్ళి జరిగే టైంకి డాడీ లేకుండా ఎలా? డాడీ లేకుండా మా పెళ్ళి జరగకూడదు. డాడీ కళ్ళ ముందే నా పెళ్ళి జరగాలి. మేమిద్దరం డాడీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. నువ్వు చెప్పేది నిజమే, కానీ బాబాయ్ ఎక్కడున్నారో తెలియదు కదా. ఫోన్ చేసి రమ్మని చెప్పు. ఎక్కడున్నా త్వరగా వచ్చేయమని చెప్పు. టైం లేదని చెప్పు. సరే. మీరు కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. మీరు కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఇదేంటి బాబాయ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది? అక్కడ ఆద్యేమో బాబాయ్ కళ్ళ ముందు పెళ్లి జరగాలని కోరుకుంటుంది, కానీ బాబాయ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మీరు కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్. పెళ్లికి నువ్వు లేవు అంటే ఆద్య జీవితాంతం బాధపడుతుంది. బాబాయ్ ఎక్కడున్నావు బాబాయ్? హాయ్ రామా. మీకు హాయిగా ఉందేమో, మీరు వచ్చిన దగ్గర నుంచి నాకు టెన్షన్గా ఉంది. నన్ను చూడగానే టెన్షన్ పోయి రిలాక్స్ అవ్వాలి కానీ టెన్షన్ ఎందుకు పడుతున్నావు? ఎందుకేంటి? మిమ్మల్ని రావద్దని చెప్పాను కదా, ఎందుకు వచ్చారు? ఏ రాకూడదా? ఎందుకు రావాలి? ఇక్కడ మీకు ఎవరున్నారని వస్తారు? ఎవరో ఉంటే ఎందుకు వస్తాను? నువ్వున్నావు కాబట్టే వచ్చాను. మీకేం కానని చెప్పాను కదా. కానీ నాకన్నీ నువ్వే అని చెప్పాను కదా. నేను చెప్పేది మీరు అర్థం చేసుకోరేంటి? అర్థం చేసుకున్నాను కాబట్టే నువ్వు అలిగినా అరిచినా వస్తున్నాను. మీరంటే నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదు, ఇష్టం లేదు. ఏ ఇష్టం లేదు అంటే ఆ మాట రాగానే చెప్పొచ్చు కదా. రాగానే చూపులు విసిరావు, వచ్చాక మీ నాన్న ఎదురుగానే నాకు కూల్ డ్రింక్ ఇచ్చావు. ఇదిగో ఇప్పటికీ నన్ను చూస్తూ నా మాటలు వింటూ నా ఎదురే నిలబడ్డావు. లోపల పెళ్లి పనులు వదిలేసి
దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? నీకు నేనంటే ఇష్టం, నన్ను చూడటం ఇష్టం, నా మాటలు వినడం ఇష్టం. అందుకే పైకి వెళ్ళు అన్నా లోపల ఉండాలని కోరుకుంటూ నన్ను బయటికి పంపించలేకపోతున్నావు. హలో హలో, మరీ అంత ఊహించుకోకండి. నేను మిమ్మల్ని వెళ్ళమని నోటితో చెప్పకపోయినా పంపించడానికి పెద్దవే ఏర్పాటు చేశాను. రౌడీల్ని కానీ పెట్టావా ఏంటి? అంతకంటే పవర్ఫుల్ మోషన్ టాబ్లెట్స్ వేసిన కూల్ డ్రింక్ పంపించాను. నాకా? మీకని పంపిస్తే దానిలో ఇంకొకరు బలయ్యారు. ఎవరు? అతని గురించి ఎందుకులే. మీలాగే ఆవేశపడి పాపం చుట్టుపక్కల కనిపించకుండా పోయాడు. అదే నువ్వు గాని తాగుంటే నా కసి తీరుండేది. ఏంటి రామలక్ష్మి, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? ఆడదాని అహం దెబ్బతింటేనే మహాభారతం జరిగిందంట. మరీ సినిమాలో విలన్లా మాట్లాడకు రామలక్ష్మి. ఎస్, నీ విషయంలో నేను విలన్ని. ఈసారి మిస్ అయినా ఆ ప్రయత్నం మళ్ళీ చేయనని నమ్మకం ఏముంది? ఏది ఇప్పుడు చెప్పండి, నిన్ను ప్రేమిస్తున్నాను, నీకోసమే వస్తాను అని. అది రామలక్ష్మి, ఇంకొకసారి నా జోలికొచ్చినా నా వెంట పడినా హాస్పిటల్లో బెడ్ కన్ఫర్మ్. రామలక్ష్మి రామలక్ష్మి, ఇలా కూడా బాగున్నావు, నాకు ఇంకా నచ్చేసావు. రామా, ఏది ఏమైనా రామలక్ష్మితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మహానుభావుడు మధ్యలో వచ్చి నన్ను కాపాడాడు. డాడీకి కాల్ చేసావా? లిఫ్ట్ చేయలేదా? ఏమైంది? మళ్ళీ చేయి. 3 times. ఆద్య, టెన్షన్ పడకు, తర్వాత మాట్లాడదాం, సరేనా? మాంగళ్య ధారణ జరగబోతోంది. ఓం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణస్య సావధాన.
లేమ్మా. అయ్యో అయ్యో ఏమైంది? మంటలు. చారు చారు చారు. అయ్యో మంటలు మంటలు ఆర్పండి. చారు చారు అమ్మ చారు నీకేం కాలేదు కదమ్మా? చారు చారు పెళ్లి పీటల మీద చీరెలా అంటుకుంది? పొరపాటున చీరంచు ఆ దీపం మీద పడుంటుందండి. దేవుడి దయవల్ల ఏం కాలేదుగా. పంతులు గారు తాళి కట్టించండి. అవునవును, ముహూర్తం దాటిపోక ముందే ముందు తాళి కట్టించేసండి. అయ్యా, ముహూర్తానికి ఇంకా 10 నిమిషాల సమయం ఉంది. కాలిన చీరతో ఉన్న అమ్మాయి మెళ్ళలో తాళి కట్టించడం అమంగళం. అది ఆ జంటకే మంచిది కాదు. అప్పప్ప ఏం కాదులే పంతులు గారు, ముందు ఆ తతంగం జరిపించండి. పంతులు గారు, ఇంకా ఆలస్యం ఎందుకు? ఆ తాళిబొట్టు కట్టించేయండి. అలాగేనమ్మా. బాబు, మాంగళ్య ధారణ గావించండి. ఓం మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వంజీవ శరదాం శతం. మాంగళ్య ధారణ ముహూర్త శుభ ముహూర్తోస్తు.